హాయ్ అండి, ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాము గోబీ మంచూరియా. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక గోబీ ఫ్లవర్ తీసుకోవాలండి, కాలీఫ్లవర్, అది గోబీ పువ్వు అంటారు. దాన్ని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా హోల్ చేసుకోవాలి, లేదంటే కట్ చేసుకున్నా పర్లేదు. చిన్న చిన్నగా ఫ్లవర్స్ వచ్చే విధంగా కట్ చేసేసుకోవాలి. ముందుగా గ్యాస్ మీద ఒక చెంబు నిండా వాటర్ హీట్ కోసం పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసి మరిగేటప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ అన్నీ వేసి ఒక 50% కుక్ అయ్యేదాకా మరగబెట్టేసుకోవాలి. వెంటనే తీసేసి చల్ల నీళ్ళలో వేసేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసిన తర్వాత అవి మొత్తము ఒక కటోరలో వేసుకొని 1 టీ స్పూన్ కార్న్ పౌడర్, 1 టీ స్పూన్ మైదా పిండి వేసేసుకొని టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం కారము, అలాగే ఫుడ్ కలర్ వేసేసుకొని అవి మెత్తగా ఉంటాయి కాబట్టి మనము గట్టిగా ఒత్తకుండా మెల్లమెల్లగా కలిపేసుకోవాలి, కొంచెం వాటర్ జల్లుకొని. అలాగే గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్లన్నీ మనము ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకొని ఒక దాంట్లో తీసేసుకోవాలండి. అలాగే మిగిలింది మొత్తం కూడా అలాగే ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. అందులోనే షెజ్వాన్ సాస్, టమాటా కెచప్, వెనిగర్, సోయా సాస్ వేసుకోవాలండి. నీట్గా కలిపేసేసుకొని అందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ వేసి మరిగేటప్పుడు అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకొని కొంచెం వాటర్ వేసి బబుల్స్ లేకుండా కలిపేసుకొని మరుగుతున్న మిశ్రమంలోకి వేసేసుకోవాలండి. కొంచెం తిక్కగా కాగానే మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ మొత్తం దాని లోపల వేసేసి నీట్గా కలిపేసుకోవాలి. అందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్ గార్నిష్ చేసుకొని నీట్గా కలిపేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. బాయ్.